IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చి ఆ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల గురించి మీరు చూసారా, విన్నారా? ఎట్లా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలు? ఒకటండి, ఏంటంటే గతంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు, అందువల్లే ఈ ఘోర ఓటమి అది ఇదని రకరకాలుగా వదంతులు వచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలని ఏది విస్మరించడం అనేది ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు కాబట్టి, అలాగే ఏంటంటే నైరాశ్యంలో ఉన్నటువంటి కార్యకర్తలని ఉత్తేజపరచడం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ కానీ, ఆయన ఇచ్చినటువంటి మోటివేషన్ కానీ నిజంగా కార్యకర్తల్లో ఇది ఉత్సాహాన్ని నింపిందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను చంద్రబాబు గారికి, అయినా కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? ఒకటండి, ఏంటంటే వాళ్ళ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగాను, ప్రభుత్వంలోకి రాకముందు ఒక రకంగాను ప్రవర్తించడం అనేది మనం అన్ని రాష్ట్రాల్లోనే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని చోట్ల చూస్తూనే ఉన్నామండి. దానికి మినహాయింపు ఏమీ కాదు అధికార పార్టీయే కానీ ప్రతిపక్ష పార్టీయే కానీ. అందువల్ల ఏంటంటే ఈ కక్ష సాధింపు చర్యలు కానీ, అలాగే ఏంటంటే ఓడిపోయిన పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అందువల్ల వీటిని ఎవరు కూడా సభ్య సమాజం కానీ, అలాగే మేధావులు కానీ ఎవరు కూడా వీటిని ఇది స్వాగతించరు, ఖచ్చితంగా ఖండిస్తారు. అందువల్ల ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ, అలాగే ఏంటంటే ప్రత్యేకించి కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ విషయాన్ని గమనించడం మంచిది. మేము అధికారంలోకి వస్తే నేను చెప్పినా కూడా మా కార్యకర్తలు వినే పరిస్థితి ఉండదు, నేను ఆపలేనంటూ జగన్ గారు అంటున్నారు. జగన్ గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో, ఇంకా జగన్ కళలుగా అంటున్నాడు 11 సీట్లు పరిమితమైన మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని ఆయన ఎప్పుడు కళల్లోనే ఉంటున్నారు అంటూ విమర్శిస్తున్నారుగా కొంతమంది. ఒకటి సార్, ఏంటంటే అలా ఆ రకంగా అనుకుంటే గతంలో 23 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మొన్న 2024లో అధికారంలోకి వస్తుందని ఎవరన్నా ఊహించారా చెప్పండి? ఎవరు ఊహించలా. అలాగే ఏంటంటే ఎంత డౌన్లో ఉన్నా సరే ఏంటంటే ప్రజాబలంతో రేజ్ చేయగల కెపాసిటీ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకని వైసీపీ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగే ఉందండి, ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటాడు. ఆ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకే ఇంచుమించు 40 నుంచి 45% ఓట్ బ్యాంక్ ఉంది. ఈ గెలిపోవటంలో అంటారు ఒక 5% ఓటుతో అటు ఇటు మారుతూ ఉంటాయి. గెలిపోవటంలో అనేది ప్రతి రాజకీయ పార్టీకి తప్పదు, గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అలాగే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పొంగిపోవటం, ఓడిపోతే కుంగిపోవటం అనేది ఉండదు. ఎందుకని ఆయన ఒక మహా పోరాట యోధుడు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి 16 నెలలు జైల్లో పెట్టినా సరే మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి పీపుల్స్ మ్యాండేట్తో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదండి. అందువల్ల ఏంటంటే ఈ రోజున వైసీపీ ఇవాళ కాకపోతే రేపైనా సరే మళ్ళీ అధికారం చేపట్టడం అనేది పెద్ద విషయమేమీ కాదండి. ఎవరు కూడా దాడులు చేయట్లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొడవల్ని వైసీపీ పార్టీ రాజకీయ గొడవలు అంటూ సృష్టిస్తుందంటూ విమర్శిస్తున్నారుగా. మరి ఆ రకంగా విమర్శిస్తూనే ఉంటారండి. ఎందుకంటేనంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికార పార్టీ ఏంటంటే ఏ రోజు కూడా ప్రతిపక్షాన్ని లెక్క చేయదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి చాలా విలువ ఉంటుందండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట అంటారు, ఏమని? వైసీపీ పార్టీ అనేది వాయిస్లెస్ పీపుల్ యొక్క వాయిస్గా ఉండడమే జగన్మోహన్ రెడ్డి. గలం వెప్పలేనటువంటి ప్రజల యొక్క గలంగానే నేను ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నా సరే పేదవాడికి ఏ కష్టం వచ్చినా వైసీపీ పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తారు. నిజంగా ఆ రకంగానే ఈసారి ఖచ్చితంగా నిలబడుతున్నాడు, ఆ స్ఫూర్తి కార్యకర్తల్లో నింపుతున్నాడు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పుంజుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదండి. వరుసగా వైసీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. ఈ కార్యకర్తలకు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? సందేశం ఏమిస్తున్నారు జగన్ గారు అంటే ఏమంటావు? ఒకటండి, ఎప్పుడైనా అధినాయకుడిని కలిసి ఆయనతో మాట్లాడడం అలాగే ఏంటంటే ఆయన మాటలో ఇచ్చే స్ఫూర్తి అవన్నీ కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ఎవరికండి? మన కార్యకర్తలకి. ఎందుకని ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవాళ నైరాశ్యంలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఏ రకంగా దాడి చేస్తారో, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక భయాలందరిలో ఉన్నటువంటి కార్యకర్తలకి అధినాయకుడు వచ్చి నేనున్నాను మీకు, మనం ప్రజల్లో మనకు బలమేం పోలేదు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని ఒక భరోసానిచ్చిండే అంతకన్నా మానసిక ధైర్యం ఏముంటుందండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చాలా కరెక్ట్. ఎందుకంటే ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అండి. చిన్న చిత్తగా నాయకుడు కాదు ఆయన. ఎందుకంటే ఒక పరిణితి చెందిన మెచ్యూర్డ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతుంది, భరోసాని నింపుతుంది, అన్ని రకాలుగా కూడా కార్యకర్తలు ఉత్తేజపరుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాగే జగన్ గారు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉందా 5 సంవత్సరాలు? లేదా ప్రస్తుతం ఓడిపోయారు కాబట్టి ఏదైనా బాధలో ఉన్నారు కాబట్టి వారు కొంత ఓరటిచ్చేందుకే ఇట్లా చేస్తున్నారంటారా?
లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ ఇది వైఎస్ఆర్సీపీనే. ఎందుకని కూటమిలో ఉన్న పార్టీలే మిగిలినవి కూడా. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలే కాదండి, అంటిల్ 2029 ఎలక్షన్ వరకు కూడా కార్యకర్తలను కలుస్తూనే ఉంటారు, ప్రజల్లోనే తిరుగుతారు. అలాగే ఏంటంటే ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే వైసీపీ పార్టీ ముందు ఉండి నడిపిస్తాడు వైసీపీ పార్టీని. ప్రజలకి ఎప్పుడు కూడా అండగా దండగా ఉండడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ కొత్త ఏమీ కాదండి. గతంలో కూడా మీరు చూసుకున్నట్టయితే 2014 నుంచి 19 వరకు కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, మహా పాదయాత్ర చేశారు. ఆ రకంగా పీపుల్స్ యొక్క మ్యాండేట్ పొంది 2019లో అధికారంలోకి వచ్చాడు. అలాగే ఏంటంటే 2029లో అధికారం రావడం అనేది కూడా పెద్ద విషయం అయితే కాదు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. గొడవల్ని హత్యల్ని వైసీపీ పార్టీ బాగా ఉపయోగించుకుంటుంది. ఇలా తీసుకొచ్చి బాగా ధర్నాలు చేసి కానీ, ఢిల్లీలోకి వెళ్ళి గొడవలు చేసి కానీ ఏపీ పేరు చెడగొట్టేస్తుంది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శిస్తున్నారుగా. మరి అది కరెక్ట్ కాదండి. గతంలో ఢిల్లీ వెళ్ళి తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎన్ని ఆందోళనలు చేశారండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అది అవన్నీ ఏంటంటే ప్రతిపక్షం యొక్క హక్కు అండి. అది ఆ రకంగా చేయకూడదు అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకని ప్రజల యొక్క వాయిస్ని వినిపించడం, అలాగే ప్రజల యొక్క సమస్యలు వినిపించడం అనేది ప్రతిపక్ష బాధ్యత. దాన్ని విస్మరించి మీరు ఢిల్లీ రాకూడదు, ఢిల్లీలో పరుగు తీయకూడదు అంటే అది కరెక్ట్ కాదండి. ఆ రకంగా చెప్పినట్టయితే గతంలో ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళినట్టయితే తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరే కానీ, సుప్రీంకోర్టు దగ్గరే కానివ్వండి, అలాగే పార్లమెంట్ దగ్గర కానీ ఎన్నోసార్లు ధర్నాలు చేసింది, ఎన్నోసార్లు గొడవలు చేసింది. అది వాటిలన్నింటినీ మన ఆంధ్రప్రదేశ్ పరుగు పోయింది అనుకుంటే ఎలాగండి? ఎందుకంటే ప్రజా సమస్యల్ని జాతీయ దృష్టికి తీసుకెళ్ళడం కోసం అని ఢిల్లీలో చేయడం జరుగుతుందండి. అది సర్వసాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ హక్కు కూడా అది ప్రతి రాజకీయ పార్టీకి ఆ హక్కు ఉంటుంది. ఎందుకని జాతీయ స్థాయిలో అందరికీ, జాతీయ నాయకులందరికీ కూడా, అలాగే జాతీయ మీడియాకు కూడా ఆంధ్రప్రదేశ్ సమస్యను తెలియపరచడం కోసం ఢిల్లీలో ఆయన ధర్నా చేయడం అనేది, తప్పుపడటం అనేది కరెక్ట్ కాదండి. నిన్న జగన్ విజయవాడ వచ్చి వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు. ఏమంటావు నువ్వు? జగన్ అలా కార్యకర్తలను పరామర్శించడం మంచిదేనంటావా? లేదు కార్యకర్తల గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఓడిపోయిన తర్వాత? ముందు వచ్చి మనం చూసుకున్నట్టయితే ముందు ఇట్లా ఉందో లేదో తెలియదు మనకి. ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా చేంజ్ అయింది కదా, చేంజ్ అయిన దానివల్ల మేబీ కార్యకర్తల కోసం మళ్ళీ బయటికి రావడం జరిగిందేమో అని నేను అనుకుంటున్నా. ప్లస్ ఏంటంటే మన జగ్గయ్యపేటలో ఇట్లా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని కొట్టారు కదా, ఇంకా దానికి వీళ్ళు ఇంకా జగన్ కూడా దానికి ఇంకా పరామర్శించడానికి నిన్న మన విజయవాడ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదని ఒక మాట అయితే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో అంటే అధికారం కోల్పోవడంతో కార్యకర్తలను వచ్చి కలిసే అవకాశం జగన్ కలిగిందా? ఇప్పుడు ఎవరో ఇప్పుడు చెప్తా ఉంటారన్న మాటలు, ఇట్లా కలవలేదు, కలిశారు అది ఇదని. కానీ జగన్ అయితే కలుస్తున్నాడు, ఇప్పుడు మన కార్యకర్తల దగ్గరికి వస్తున్నాడు, అందరితో దగ్గరగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరో ఎన్నెన్నో చెప్పారని మనము అట్లా చెప్పలేంగా. సో వస్తున్నాడు, చేస్తున్నాడు అన్న.